హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 కీ అనేసి సమాచారం అయితే వచ్చింది. సిరీస్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, అదేవిధంగా ఆన్సర్ కీని అయితే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఆ క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే సిరీస్ బి, సిరీస్ సి, సిరీస్ డికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ను కూడా త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అనేసి కూడా ఏపీపీఎస్సీ వెల్లడించడం అయితే జరిగింది. వివరాలు చూసుకుంటే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ప్రాథమిక కీను సిరీస్ ఏ ప్రశ్నపత్రంతో సహా వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. మిగిలిన బి-సి-డి సిరీస్ ప్రశ్నపత్రాలు ప్రాథమిక కీలను 1-2 రోజుల్లో వెబ్సైట్లో పెడతామని తెలిపింది అనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి. అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ సిరీస్ ఏ, అదేవిధంగా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో కలుపుకొని మొత్తం 15,498 మంది ఉద్యోగులు మిగులుగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. వీరిని ఇతర శాఖల్లోకి కానీ అదేవిధంగా యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం. సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498, యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం. ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో 15,498 మంది మిగులుగా ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. గ్రామ సచివాలయాల్లో 12,126, వార్డు సచివాలయాల్లో 3,372 మందిగా గుర్తించారు. వారి ఆసక్తి మేరకు సచివాలయాల్లోనే యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా తీసుకుంటారు. అప్పటికి మిగిలిన వారిని డిప్యుటేషన్పై ఇతర ప్రభుత్వ శాఖలకు పంపాలని యోచిస్తున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు ఏ ఒక్కరిని తొలగించమని సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికే స్పష్టం చేశారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక జనాభా ప్రాతిపదికన అభ్యర్థులను అయితే తీసుకొని ఉన్నారు. ఇక ఎంతమంది మిగులుగా ఉన్నారనే డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ఏ పోస్టుకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ కావచ్చు, విఆర్ఓలకు సంబంధించి, మహిళా పోలీసులకు సంబంధించి ఏ విభాగంలో ఎంతమంది అభ్యర్థులు మిగులుగా ఉన్నారనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పట్టికలో ఇచ్చారు. నేను మన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ ఇమేజెస్ని షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే జనాభా ప్రాతిపదికన ఏ విధంగా తీసుకుంటారు, హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో ఏబీసీ అనేసి 3 గ్రూపులుగా విభజించడం అయితే జరిగింది. ఇక్కడ 2,500 మంది జనాభా లోపు ఉన్నటువంటి వారిని ఏగా, అలాగే 2,501 నుంచి 3,500 వరకు బిగా, అలాగే 3,500 పైన ఉన్నటువంటి వారిని సి గ్రూప్గా విభజించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కేటగిరీలుగా విభజిస్తారు.
ఇక ప్రతిపాదిత ఉద్యోగులు ఎంతమంది, గ్రామ సచివాలయాలకు సంబంధించి, వార్డు సచివాలయాలకు సంబంధించి అనే డీటెయిల్స్ అన్ని కూడా పట్టికలో ఇచ్చారు. మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.